ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ టాబ్లెట్ హబ్ ఛానల్. ఈ రోజు అయితే ఇంకొక మంచి టాపిక్ తో మీ ముందుకైతే రావడం జరిగింది గైస్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే రెక్సిడిన్ హెమ్4 జెల్ గురించి అయితే నేను పూర్తిగా రివ్యూ చేస్తాను. ఇదైతే చాలా మందికి అయితే ఉపయోగపడుతుంది. సో మన వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట బిల్ అయితే యాక్టివ్ చేసుకుంటే నాకు సపోర్టింగ్ గా ఉంటుంది. సో గైస్, మనం లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈ రెక్సిడిన్ హెమ్4 జెల్ యొక్క రివ్యూలో భాగంగా అయితే దీంట్లో ఏ మెడిసిన్ వస్తుంది అంటే కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది, సో ఇది దేనికి పనిచేస్తుంది, సో డోసేజ్ ఏ విధంగా తీసుకోవాలి, ఎలా వర్క్ చేస్తుంది, సో దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, ప్రికాషన్స్ కూడా ఏ విధంగా తీసుకోవాలి అనే దాని గురించి అయితే పూర్తిగా మాట్లాడుకుందాం. ఇక ఈ రెక్సిడిన్ హెమ్4 జెల్లో కాంబినేషన్ చూస్తే క్లోహెక్సిడిన్ గ్లూకోనేట్ 1%, మెట్రోనిడాజోల్ 1%, లిడోకేన్ 2% అయితే ఉంటుంది. సో ఇంకా దీని ప్రైస్ అయితే ప్రజెంట్ 15 గ్రామ్ క్రీమ్కి వచ్చేసి 69 రూపీస్ ఉంది. దీన్ని ఇండోకో రెమెడీస్ లిమిటెడ్ అనే కంపెనీ అయితే తయారు చేస్తుంది. ఇక ఈ రెక్సిడిన్ హెమ్4 జెల్ మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఇది నోటిపూత చికిత్సకైతే బాగా వర్క్ చేస్తుంది. అంటే నోటిపూత అంటే చిన్న చిన్న కురుపుల్లాగా అంటే పుండ్లలాగా కావడం, నాలుక మీద కానీ పెదవుల కింద కానీ ఇట్లా దవడల సైడ్లో కానీ చాలా రకాలుగా అవుతుంటాయి అనమాట. సో అటువంటి వారైతే తినడానికి ఇబ్బంది పడుతుంటారు, ఏదైనా తాగాలన్నా ఇబ్బంది పడుతుంటారు, ఎవరితో మాట్లాడాలన్నా కూడా ఆఖరికి ఇబ్బంది పడుతుంటారు, కారం అసలే తలగనియదు. ఆ విధమైన సింప్టమ్స్ ఉన్న వాళ్ళకైతే ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది ఇది. ఇక ఈ రెక్సిడిన్ హెమ్4 జెల్ను ఏ విధంగా అప్లై చేయాలంటే మాత్రం నోటిలో ఎక్కడైతే ఆ పుండులాగా ఏర్పడుతుంది కదా, సో ఆ పుండులాగా ఏర్పడిన దగ్గర డైరెక్ట్ ట్యూబ్ తీసుకొని ట్యూబ్లో నుంచి జెల్ వస్తుంది కదా, ఆ జెల్ వేలు మీద పెట్టుకొని డైరెక్ట్ ఆ యొక్క పుండు మీద అప్లై చేస్తే సరిపోతుంది. అలా మనమైతే రోజుకు 2-3 సార్లు కూడా దీన్ని అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది అప్లై చేసినాక నోటిలో ఏ విధంగా ప్రభావం చూపుతుందంటే ఇందులో ఈ క్లోహెక్సిడిన్ అనేది క్రిమినాశక క్రిమిసంహారిణి. ఇది ఇన్ఫెక్షన్ తగ్గించడానికి పుండు యొక్క పైభాగాన్ని అయితే క్లీన్ చేస్తుంది. సో ఆ విధంగా అయితే ఈ యొక్క క్లోహెక్సిడిన్ గ్లూకోనేట్ అనేది పనిచేస్తుంది. ఇక దీంట్లో మెట్రోనిడాజోల్ అనేది పుండులో ఉండే బ్యాక్టీరియాను చంపేస్తుంది. అదేవిధంగా దాని డిఎన్ఏను దెబ్బతీస్తుంది, బ్యాక్టీరియాను పెరగకుండా చేస్తుంది. దీని ద్వారానే నోరు అనేది పరిశుభ్రంగా అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా దీంట్లో మూడో కాంబినేషను లిడోకేన్. ఈ లిడోకేన్ అనేది పుండుపై రక్షిత పొరను ఏర్పరుస్తుంది. అదేవిధంగా నొప్పి యొక్క సంకేతాలను మెదడు కంటే చేరకుండా చేస్తుంది అనమాట. సో ఇంకా ఇది పెట్టుకున్నప్పుడు మనకి జెల్ అనేది ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాలో అప్లై చేస్తామో అప్లై చేసినప్పుడు ఎమ్మటే మనకి ఇమీడియట్గా మొద్దుబారినట్టు అనిపిస్తుంది. ఆ విధంగా అయితే ఇది పనిచేస్తుంది అనమాట. ఇక ఇది వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా అంటే పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవు. సో కొంతమందిలో ఎవరికైతే పడదో వాళ్ళకైతే బర్నింగ్ సెన్సేషన్ లాగా కానీ, ఇరిటేషన్గా కానీ, హిచ్చింగ్లా రావడం, రెడ్నెస్ కానీ, మౌత్ అనేది కొంచెం పొడిబారినట్టుగా ఉండడం అయితే కనిపిస్తుంది అనమాట. ఇక ప్రికాషన్స్ చూస్తే ఏ విధంగా ఉంటాయంటే ఈ జెల్ని అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మింగకూడదు. కేవలం నోటి అల్సర్స్కి మాత్రం యూజ్ చేయాలి. ప్రెగ్నెంట్ ఉమెన్స్ మాత్రం డాక్టర్ సలహా మేరకే తీసుకోవాలి. అదేవిధంగా ఫీడింగ్ మదర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎవరైతే బిలో 12 years ఏజ్ ఉంటారో వాళ్ళు మాత్రం యూజ్ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళు మింగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి యూజ్ చేయకూడదు. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఈ ఇన్ఫర్మేషన్. సో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు అయితే సపోర్టింగ్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో గురించి ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేనైతే వాటికి ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తాను. సో ఇంకా నేనైతే ఉంటాను ఫ్రెండ్స్.